డోర్ అమ్మ లక్ష్మి, అక్క డోర్ తీయక్క. అక్క డోర్ తీయక్క. ప్లీజ్ అన్న మాట వినమ్మా. అక్క డోర్ తీయక్క. అక్క తలుపు తీయమ్మా. అక్క అక్క డోర్ తీయక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క ఇప్పుడెలా? ఇక నిజం దాచి ప్రయోజనం లేదమ్మా. బావ డబ్బు అరేంజ్ చేసినట్టుగా అక్కకి చెప్పేద్దాం. అవునమ్మా, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యో, అలా చెప్తే అది మళ్ళీ అల్లుడి గారి మీద కోపం పెంచుకుంటుంది. ఇప్పటికీ అల్లుడి గారి మీద పీకల దాకా కోపంతో ఉంది కాబట్టి తను ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అల్లుడి గారి డబ్బు అరేంజ్ చేశారని తనకెలా చెప్పాలి? అక్క గురించి నీకు తెలుసు కదమ్మా. మనం నిజం చెప్పకపోతే అసలు తను బయటికే రాదు. అవునమ్మా, అసలే అక్క మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఇప్పుడే అన్ని నిజాలు చెప్పేస్తే మంచిదమ్మా. ఏదో ఒక రోజు తనకు నిజం తెలిసిపోతుందమ్మా. అప్పుడు బాధపడే కంటే ఆ బాధ ఏంటో ఇప్పుడే పడొచ్చు కదమ్మా. ఇంకా నిజం దాచడం అనవసరమమ్మా. మీరు చెప్తుంది కరెక్టేనే, కానీ అల్లుడు గారు ఏం చేసినా మనం మంచి పూరి చేశారు. మంచి ఉద్దేశంతోనే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు అల్లుడు గారి గురించి ఇలా చెప్తే వాళ్ళ మధ్య విభేదాలు ఎంతవరకు వెళతాయో ఏంటో. బావా అక్క కోసం ఇదంతా చేశారని మనసు మారచ్చు కదమ్మా. ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉందో అర్థమయ్యేలా చెప్దాం. బావ ఎలాంటి సిచ్యుయేషన్ లో మనకి సపోర్ట్ గా ఉన్నాడో అక్కకు తెలియాలమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి అక్కని పిలు. అమ్మ లక్ష్మి, తలుపు తీయమ్మా. అమ్మ లక్ష్మి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తావమ్మా. బయటికి రామ్మా ప్లీజ్. తలుపు తీయమ్మా. అక్క బయటికి రా. తలుపు తీయక్క. తలుపు తీయమ్మా. తలుపు తీయక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క డోర్ తీయక్క. అమ్మ లక్ష్మి, నా మాట వినమ్మా. తలుపు తీయమ్మా. చెప్పండి, కట్టిన డబ్బులు మేమేరేం చేయలేదు.